హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనిపుట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరంతా సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది అడిగారు, అక్క మార్కాపురం వెళ్ళాం కానీ మాకు వీడియోస్ ఏం పెట్టలేదు ఏంటి అక్క, అక్కడ జరిగిన ఈవెంట్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. పెడతానండి. నిన్న ఫుల్ బిజీ అనమాట. ఇక్కడ పెండ్లన్నీ పెండింగ్ ఉండిపోయాయి, అందుకని వచ్చి పెండింగ్ పనులు చేసుకునేసరికి సరిపోయిందనమాట. ఇవాళ రేపు ఈ వీడియో పెడతాను, మార్కాపురం వీడియో. ఓకేనా? ఇది అసలు అంటే కొత్తగా ఆ పాత వాళ్ళకైతే నా స్టోరీ మొత్తం తెలుసు. కొత్తగా చూసే వాళ్ళ కోసం నా స్టోరీ చెప్తున్నా. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి. మీ ఇంట్లో మీరు కూర్చొని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే నాకు కాల్ చేయండి. సేమ్ టైం మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, హెర్బల్ లైఫ్లో కోచ్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. చక్కగా నాకు కాంటాక్ట్ అయ్యారంటే మీకు కోచ్ ఆప్షన్ ఎలా తీసుకోవాలని చెప్తాను. ఇప్పుడు నేను పిడుగురాల్లో ఉంటాను. ఇప్పుడు వెళ్ళింది మార్కాపురం. నేను ఎందుకు వెళ్ళానంటే నా దగ్గర లక్ష్మి గారు కోచ్ ఆప్షన్ తీసుకొని సూపర్వైజర్ గారు కూడా కంప్లీట్ చేసుకున్నారు. జస్ట్ 1 మంత్ అంటే 1 మంత్కే. లాస్ట్ మంత్లో వచ్చారు, ఈ మంత్లో సూపర్వైజర్ కంప్లీట్ చేసుకున్నారు. తను అక్కడ క్యాంప్ లాగా పెట్టారనమాట, ఆఫీస్ లాగా. దానికి ఓపెన్ చేయడానికి మేము అందరం వెళ్తున్నాం అనమాట. జనాలు బ్రహ్మాండంగా వచ్చారు. సక్సెస్ఫుల్గా జరిగిందండి మీటింగ్ అయితే. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ తాగి మీటింగ్ హాల్కి వెళ్ళిపోయామన్నమాట. ఆ మీటింగ్ నేనే కండక్ట్ చేస్తున్నా కాబట్టి ముందంతా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఎలా ఏంటి అనేది మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. 50 మంది పైన కస్టమర్లు వచ్చి చక్కగా ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళిపోయారు. కోచెస్ కూడా ఒక 10 మంది కోచెస్ దాకా తయారయ్యారు. అంతా అసలు చాలా బాగా జరిగిందనమాట నిన్న. ప్రొడక్టివిటీగా నాకైతే నా టైం బాగా యూజ్ అయింది, మంచిగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ పాయింట్స్ అన్ని ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు చాలామంది కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళు భయపడేది ఏంటంటే, మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, మీ సపోర్ట్ మాకు ఫుల్గా ఉండదు కదా, అలా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఇండివిజువల్గా మేము నేర్పిస్తాం, ఏంటి కోచ్గా ఎలా మారాలి, ఏం చేయాలి, మీరు ఎక్కడున్నా. నేను ఇంత ఎదిగాను, ఇంత ఉన్నాను, నేను ఎక్కడుంటాను, పడుగురాల్లో ఉంటాను. మా స్పాన్సర్ నాకు ఐడి ఇచ్చి నాకు ఇచ్చిన మా మేడం ఎక్కడ ఉంటారు, గుంటూరులో ఉంటారు, నేను పిడుగురాల్లో ఉంటున్నాను, అయినా నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు పిడుగురాల్లో ఉంటున్నాను, నాకు వచ్చిన అసోసియేట్ మార్కాపురంలో ఉన్నారు, అయినా తను బిజినెస్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు చెయ్యాలని ఒక తపన ఉంటే చాలు, ఎవరైనా చేయొచ్చు, చదువుతో సంబంధం లేదు. అందరూ కోచ్ ఆప్షన్ తీసుకొని మంచిగా అందరికీ హెల్ప్ చేస్తూ 10 మంది హెల్ప్ చేస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ సేమ్ టైం ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు కోచ్ ఆప్షన్ ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి. సేమ్ టైం వెయిట్ లాస్ కోసం కావాలనుకుంటున్న వారు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ స్కూల్ అవుతున్న నా పర్సనల్ నెంబర్, దీనికి కాల్ చేస్తే డీటెయిల్స్ అని నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా రేపు ఏం వీడియో పెడతానంటే, మీటింగ్ హాల్లో ఎలా జరిగింది మీటింగ్, అక్కడ ఎంతమంది వచ్చారు, ఇదంతా నేను రేపు ఫుల్ వీడియో పెట్టేస్తానండి. మీటింగ్ హాల్ మొత్తం రేపు వస్తుంది, రేపు మధ్యాహ్నం పోస్ట్ చేసేస్తాను. ఇవాళకి వచ్చేసి జస్ట్ ఇంట్రడక్షన్ లాగా పెట్టేశాను అనమాట. చక్కగా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు. చాలామంది అసలు ఎంత ప్రేమిస్తున్నారంటే, అంటే మనం ఇచ్చే ఒక చిన్న పనికి బ్లెస్సింగ్స్ బోలెడు బ్లెస్సింగ్స్, బోలెడు రెస్పెక్ట్ దొరికిద్దండి హెర్బల్ లైఫ్లో. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్వేస్ మా హెల్దీ కమ్యూనిటీ వెల్కమ్ చెప్తూనే ఉంటామండి మేము. చక్కగా మీరు వచ్చి జాయిన్ అయిపోవచ్చు అనమాట. మీరు అధిక బరువుతో బాధపడే దాంట్లో మన ఇండియా ఫస్ట్ నెంబర్ 1లో ఉంది. షుగర్లో కూడా నెంబర్ 1, షుగర్ వచ్చే డయాబెటిక్స్లో కూడా. మనం దీన్ని మార్చాలి, అందరం కలిసి చేస్తేనే మనం ఒక ఆరోగ్యమైన సమాజాన్ని సృష్టించగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నా ఎజెండా ఒక్కటే, నేను బాగుండాలి, నాతో పాటు ఉన్న నలుగురు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. అందరికీ నేను పాజిటివ్గా ఇస్తాను, మంచిగా చెప్తాను, మంచిగా ఇస్తాను. నెగిటివ్ నేను తీసుకొని పక్క వాళ్ళకి ఇవ్వను కూడా. ఓకేనా? అయితే ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేసుకొని భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. చక్కగా నేను వచ్చేసి నా పనులనే నేను చూసేసుకుంటున్నానండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం అందరం. ఓకేనా?